శ్రీ గురు పరబ్రహ్మణే నమః. సుకృత శ్రీ పద్య సౌరభాలు. జనతతి కష్ట సుఖంబులు తన కష్ట సుఖంబులంచు తలచని మంత్రిన్ కని ఎల్లరు ఛాయని సునకముగనినంత ప్రేమ జూతురు సుకృతి విను. ప్రజలకు కష్టాలు సుఖాలు ఇబ్బందులు ఎట్టివైనా అవి తనకు కలిగినవే అని భావించి పట్టించుకోని ముఖ్యమంత్రి గారిని చూచి పదవిని కట్టబెట్టిన ఏ ప్రజలైతే ఉన్నారో ఆ ప్రజలే ఛా అని చిత్కారాలు చూపుతుంటారు. పైగా కుక్కను చూడగానే బుజ్జగించి ప్రేమను వలకబోస్తారు కదా. ఇది సంగతి. దానికి విశ్వాసం ఉన్నదని, మంత్రికి అది లేదని పరమార్థం. కలకాలమవని నేలిన కలకాలము గౌరవముగాంతునే ప్రజకున్ వెలుగై తలలో నాల్కగ మెలగిన మూనాళ్ళ మంత్రి మెచ్చరే సుకృతి విను. ఎల్లకాలము పదవినంటి పెట్టుకొని అదే కోరికతో దేశ ప్రజలను పాలించుతున్నను ఎల్లకాలము పదవినంటి పెట్టుకొని ఈ భూమిని అదే కోరికతో పొందడం అనేది సంభవించదు. ఎట్లనగా అవినీతిని అరికొడుతూ అందరూ సుఖశాంతులతో మనగలిగిన ప్రజలకు ప్రభుత్వానికి వెలుగును ప్రసాదిస్తూ అందరికీ తలలో నాలుకలాగా మెలగిన ఆ మంత్రిని పదవీ కాలం కొద్ది కాలమైన అట్టివాన్ని ప్రజలు మెచ్చుకొని కలకాలం హృదయాలలో నిలుపుకుంటారు, కీర్తిస్తారు, గుర్తుపెట్టుకొని పూజ్యభావంతో ఉంటారు. జననాడి నెరిగి కొంచును మనవలనే నాడు ముఖ్యమంత్రులు ప్రజలు చెనటియగు మంత్రిని ఆపై దినమే తీర్పిచ్చి గద్దె దింతురు సుకృతి విను. జనుల నాడి ఏ విధంగా ఉన్నదో తెలుసుకొని దానిని బట్టి ముఖ్యమంత్రులు సదా సక్రమంగా నడుచుకొనవలసి ఉన్నది. ప్రజలు అప్రమత్తులై ఉండి ప్రజానుకూలంగా నడవని చెడ్డ మంత్రిని ఆపైనాడే న్యాయస్థానంలో తీర్పు చేసి పదవి నుండి క్రిందికి దించివేసి మరొకరిని అదే సింహాసనాధికారాన్ని ఇచ్చి కట్టబెడతారు. అందుకే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యము అని చెప్పబడుతున్నది.